రాష్ట్రంలో అయితే గెలిచినాం కానీ కేంద్రంలో అయితే పని ఉంది కాబట్టి ఇక్కడ మన పని కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రేపు నాడు అందరూ వచ్చింది రాత్రి ఆడ అందరము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పెద్దలు పూర్తిగా ఈ ఊరి పరంగా కానీ ఈ కాన్స్టిట్యూన్సీ పరంగా కానీ అందరూ ఎత్తరు, చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తరు. చేతుల్లో తెలంగాణ రైతులందరికీ మనం వేసినాం. అకౌంట్లు చూసుకోండి, బ్యాంకుకి వెళ్ళి పాస్బుక్ చెక్ చేసుకోండి. వాళ్ళకి వేసినాం. మన పిల్లలు మధ్యాహ్నం స్కూల్కి వస్తుంటే మధ్యాహ్నం భోజనం పెడుతుండ్రు తెలుసా? కోడిగుడ్లకు పైసలు లెక్క బంద్ చేసిండ్రి. ఆ డబ్బులు వేసినాం. అంగన్వాడీలకు పిల్లలు పోతే ఆడ కోడిగుడ్లు బంద్ అయ్యండి. ఆ డబ్బులు వేసినాం. మొత్తం వాళ్ళు చేసిన పాపం అంతా 5 నెలల్లో మనం ఒక్కొక్కటి అన్ని బాగులు కట్టుకుంటా అన్ని చేసుకుంటూ వచ్చి మనం ఇచ్చిన గ్యారంటీలు అన్ని చేసినాం. జూన్ 4 తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది. దాని తర్వాత ఇదే గ్రామ పంచాయతీలో కూర్చొని అధికారులు తీసుకొచ్చి గ్రామ సభ పెట్టి ఎవరికి మట్టి ఇండ్లు ఉన్నాయి, ఎవరికి రేకులు ఇండ్లు ఉన్నాయి, ఎవరికి అసలు పూరి గుడిసెలు ఉన్నాయి, కవేలలు ఉన్నాయి, ఇండ్లు లేరోళ్ళందరికీ బీదోళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పెద్దగూడెంలో ఇల్లు ఇచ్చే బాధ్యత నేను శివజనారెడ్డి గారు తీసుకుంటాం. మీరు ప్రశాంతంగా ఉండండి.